ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామినే నమః. శేషప్ప కవి రచించినటువంటి భక్తి నీతికి సంబంధించినటువంటి శతకంలో 8వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో స్వామి నిన్ను ఆరాధించే వారిని చూసి కూడా ఆనందించలేడు, శ్రవణము చేయలేడు, చిత్తశుద్ధి లేనివాడు కాలమంతా వృధా చేసుకుంటూ ఉంటాడు అనే భావనతో ఈ 8వ పద్యాన్ని మనకు అందించాడు శేషప్ప గారు. ఒకసారి పద్యంలోకి వెళ్దాం. శ్రవణరంధ్రములని సత్కథల్ పాడంగా లేశమానందంబు లేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూసి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా తత్పరత్వము లేక తలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నల్ల వ్యర్థుడు వాడేయగుడు మరియు చెడుగాక ఎప్పుడు మమత నుండి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యం భావం చూద్దాం. ఓ నరసింహస్వామి, నీ కథలు విని సంతోషించిన వాడు, మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించని వాడు, భక్తులు నీ గొప్పతనం పొగడగా పారవశ్యము లేక తొలగిపోయేవాడు, ఆత్మయందు నిన్ను వచ్చి స్మరణ చేయక జీవితమంతయో వృధాగా గడుపువాడు, ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహము నుండి పాడైపోవును. ఎంతటి గొప్ప సందేశాత్మకము చూడండి. మనిషి ప్రవర్తన ఎంత నిబద్ధతగా ఉండాలో సూచిస్తున్నటువంటి ఈ 8వ పద్యం. స్వస్తి. శ్రవణరంధ్రములని సత్కథల్ పాడంగా లేశమానందంబు లేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజ చేయగ చూసి భావమందుత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా తత్పరత్వము లేక తలగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుధలో నల్ల వ్యర్థుడు వాడేయగుడు మరియు చెడుగాక ఎప్పుడు మమత నుండి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ పద్యం భావం చూద్దాం. ఓ నరసింహస్వామి, నీ కథలు విని సంతోషించిన వాడు, మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించని వాడు, భక్తులు నీ గొప్పతనం పొగడగా
పారవశ్యము లేక తొలగిపోయేవాడు, ఆత్మయందు నిన్ను గూర్చి స్మరణ చేయక జీవితమంతయో వృధాగా గడుపువాడు, ఈ భూమిలో ప్రయోజనము లేనివాడై ఎల్లప్పుడూ మోహము నుండి పాడైపోవును. ఎంతటి గొప్ప సందేశాత్మకము చూడండి. మనిషి ప్రవర్తన ఎంత నిబద్ధతగా ఉండాలో సూచిస్తున్నటువంటి ఈ 8వ పద్యం. స్వస్తి.